కుతకుతలాడుతున్న గోంగూర చికెన్ని వేడి వేడి అన్నంలో పెట్టుకొని నోట్లో పెట్టుకుంటే అమృతం అండి. ఇక మీరు కూడా ట్రై చేయాలి కదా, మరి ప్రాసెస్ అయితే చూసేది. హలో గాయ్స్, ఈరోజు అయితే సండే అండి. సండే అందరింట్లో స్పెషల్గా చికెను, మటను, అలాగే ఫిష్ ఇలా ఉంటుంది. ఈరోజు మా ఇంట్లో చికెన్ నార్మల్గా, బట్ దాన్ని గోంగూరలో కలిపిస్తే గోంగూర చికెన్ అవుతుందండి. ఈరోజు గోంగూర చికెన్ అనేది సింపుల్ పద్ధతిలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ఇప్పుడైతే గోంగూర చికెన్ అయితే నేనైతే ప్రిపేర్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. మరి మీరు చూడడానికి రెడీగా? మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా పక్కన బెల్ ఉంటుంది కొట్టేసేయండి. మంచి కంటెంట్ అయితే ఇచ్చేస్తాను. మరి దాని ప్రాసెస్ ఏ విధంగా చేసుకోవాలో మరి చూసేద్దాం. మరి ఇప్పుడు గోంగూర చికెన్లోకి మనమైతే చిన్నగా తరుముకున్న ఆనియన్స్ అండి, అలాగే ఒక 3 పచ్చిమిర్చిని అయితే ఇలా మధ్యలోకి చీరి చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. తర్వాత కొంచెం కొత్తిమీర పైన లైట్గా, అలాగే కరివేపాకండి టేస్ట్ కోసం వేసుకున్నాం. ఇప్పుడు గోంగూర అన్నాం కాబట్టి గోంగూర అయితే ఖచ్చితంగా ఉండాలి. గోంగూర అయితే మంచిగా క్లీన్ చేసేసుకుని అయితే పెట్టుకున్నాను. తర్వాత ఏంటంటే ఇప్పుడు చికెన్ అన్నప్పుడు చికెన్ ఉండాలి కదా, చికెన్ లేకపోతే గోంగూర చికెన్ ఎట్లా అవుతుంది? సరే, ఇప్పుడైతే చికెన్ కావాలి కాబట్టి కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్న చికెన్ అయితే ఉందండి. దీనైతే మనం ఒక ½ కేజీ అయితే తీసుకున్నాం. కావాల్సినంత ఆయిల్ అయితే పోసేసుకుందాం. తర్వాత దానిలోకి మసాలాలండి. ఏంటిది అని అంటే కొంచెం ఒక 2 బగారాకులు తీసుకోండి అలా. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 4 దాల్చిన చెక్క, 4 లవంగాలు, జీలకర్ర, సోంపండి, ఇక వెల్లుల్లి అండి. అలా కచాపచా ఒక 4-5 తీసుకొని కచాపచా దంచేసాం. ఒక 2 ఎండుమిర్చి, తర్వాత చిన్నగా సాజీరా తీసుకున్నాను. మీరు కావాలి అని అంటే ఇంకా అడిషనల్గా మసాలా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇక ఇదైతే మనకు మసాలాలండి. ఇక తర్వాత దానిలోకి కారం తగినంత, పసుపు తగినంత, ఇక ఇదేంటిది గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, ఇలాగా సాల్ట్ మనం తగినంత వేసుకుంటాం. కొంచెం టేస్ట్కు చికెన్ మసాలా వేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా ప్రాసెస్ మనం చేసేద్దాం. మరి చూడడానికి రెడీగా ఉన్నారు కదా? ఇప్పుడైతే ఇవన్నీ కలిపేసుకొని మనం స్పెషల్గా గోంగూర చికెన్ అయితే మనం చేసేసుకుందాం. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసేసుకోండి. ఒక 2-3 టేబుల్ స్పూన్లు వేసేసుకొని మనం గోంగూర చేసుకుంటున్నాం కాబట్టి గోంగూరనైతే మొత్తం వేసేసుకున్న తర్వాత వాటిని అయితే మంచిగా కలిపేసుకోవాలండి. అదైతే ఎలా అవుతుందంటే చాలా దగ్గరికి అయిపోతుందండి, మన చట్నీ టైప్ అయిపోతుందండి. ఈ చట్నీ టైప్ అయిపోయిందంటే దాన్ని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని పక్కనైతే పెట్టేసుకుందాం. తర్వాత అయితే ఒక బాండీ తీసుకొని ఒక 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని 2 దాల్చిన చెక్క, 4 లవంగాలు, కొంచెం సాజీరా, తర్వాత కొంచెం సోంపు, అలాగే ఒక 2 బగారాకులు ఇంతకుముందు చెప్పాం కదా, అవన్నీ వేసేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఒక 4 వెల్లుల్లిని అయితే అలా కచాపచా దంచేసుకొని వేసుకున్నాక దానిలో ఉన్న ఫ్లేవర్ అయితే మొత్తం బయటకు వస్తుందండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. తర్వాత 3 పచ్చిమిర్చిని మధ్యలోకి చీలేసుకొని అందులో వేసుకున్నామంటే చిన్నగా స్పైసీగా కారం ఉంటుంది. అలాగే ఆనియన్ ఒక 3 అయితే మంచిగా చిన్న కట్ వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి ఇంతకుముందు 2 అయితే తీసుకున్నాము కదా, అవైతే చిన్నగా ముక్కలు చేసేసి వేసుకుంటే చూసారు కదా. తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకుందాం. మంచిగా ఫ్రై అయిన తర్వాత వాటిలోకి అయితే మనం ఇంతకుముందు చికెన్ ఏది నానబెట్టుకున్న సాల్ట్లో నానబెట్టుకున్న చికెన్ అయితే ఒక ½ కేజీ అయితే తీసుకున్నాం కదా, అవైతే అందులో వేసేసుకొని కొంచెం అలా మంచిగా కలిపేసుకుంటే ఇవి ఉన్న మంచిగా ఫ్రై అయిందంతా మన చికెన్కి అయితే పట్టేసుకుంటుంది. ఒక చిన్న మీకైతే ఒక చిన్న పాట డెడికేట్ చేద్దాం అనుకుంటున్నానండి. అంతవరకు ఇదైతే కొంచెం ఉడికేసింది, ఒక 10 మినిట్స్లో అయితే ఉడికేసింది. మన ఆ పాట కోసం మీరు వెయిట్ చేస్తూనండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్లు వేసేసుకొని అలా అని కలిపేసేసుకున్న తర్వాత వాటిని అయితే మూత పెట్టేసుకుందాం.
మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ అయితే ఉడికిచ్చేద్దాం. ఇప్పుడు మీకోసం ఒక చక్కని పాట బాలసుబ్రహ్మణ్యం గారిది. నీ రాకతో రైలాంటి నా జీవితానికే జీవం వచ్చింది, నీ చూపుతో జీవం వచ్చిన రాయే చక్కని శిల్పం అయ్యింది, చేయూతతో శిల్పం కాస్త నడకల నేర్పి కోవల చేరింది, నీ నవ్వుతో కోవల చేరిన శిల్పంలోనే కోరిక కలిగింది, ఆ కోరిక ఏమిటో చెప్పని నన్ను వీడి నువ్వు వెళ్ళొద్దని. సాంగ్ బాగుందంటే కింద కామెంట్లో తెలపండి, నెక్స్ట్ వీడియోలో కూడా రిపీట్ చేస్తాను, ఓకేనండి. ఇప్పుడైతే మన చికెన్ అయితే ఉడికేసిందండి. ఇక దానిలోకి తగినంత సాల్ట్ వేసేసుకున్నాను. తర్వాత 2-3 ఇక తగినంత కారం అయితే వేసేసుకున్నానండి. ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే నేను వేసుకున్నాను. మీరు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసేసుకోండి, సరిపోతుంది. దాన్ని కొంచెం మంచిగా మెల్లగా కలిపేసేసుకోండి, కావాలంటే ఉడికింది కాబట్టి స్మూత్గా అయిపోతుంది. కొంచెం అట్లా ఒక 2 మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అలా ఉడికింది కాబట్టి స్మూత్గా కలిపేసుకోవాలండి. మనకు ఫుల్గా అయితే ఉడికేసింది. కొంచెం లైట్గా వాటర్ పోసేసుకోండి. వాటర్ ఎందుకు పోస్తున్నాను అని అంటే గోంగూర కాబట్టి గోంగూర వేయగానే మనకు అది థిక్ అయిపోతుంది, దగ్గరికి అయిపోతుంది. మనకు కొంచెం లూజు కొంచెం లైట్ గ్రేవీ ఉండాలి కాబట్టి కొన్ని వాటర్ అయితే పోసేసుకొని ఒక 3-4 మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో ఉడికిచ్చేస్తాను. ఆల్రెడీ మొత్తం మొక్క అయితే ఉడికేసింది. గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, అలాగే చికెన్ మసాలా ఇంకొక టేబుల్ స్పూన్ వేసేసుకొని వాటిని మీద కొంచెం కరివేపాకు వేసేసుకున్నాం అనుకో సూపర్ టేస్టీ ఉంటుందండి. గోంగూర చికెన్ కాబట్టి అలా లైట్గా మెల్లగా కలిపేసేసుకొని వాటిని అయితే మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉంచేసుకోండి. ఆల్రెడీ ఉడికేసింది, మంచిగా గ్రేవీ దగ్గరికి వచ్చేసి మొత్తం అయిపోతుంది. ఇంత ఇక మనం మంచిగా ఉడికేసింది. ఒకటి గుర్తుంచుకోండి, చికెన్ ఉడకకపోతే మాత్రం ఈ గోంగూర అయితే అందులో వేయకండి, ఎందుకంటే టేస్ట్ అనేది రాదు, ఆ తర్వాత ముక్క కూడా ఉడకదు. ఇప్పుడైతే అది మంచిగా ఉడికింది కాబట్టి అందులోకి కలిసిపోయిందండి. చెప్పాను కదా, వాటర్ అయితే ఏదండి, వాటర్ అంతా మొత్తం పోయింది. మళ్ళీ ఇంకొన్ని వాటర్ అయితే పోసుకుందాం, ఎందుకంటే ఆ గోంగూర అనేది చికెన్కి పట్టే విధంగా ఉండాలి కాబట్టి కొంచెం లైట్గా వాటర్ పోసేసుకొని అలా కలిపేసుకోండి. తర్వాత ఉప్పును లైట్గా వేసేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే వాటర్ పోసాం కాబట్టి. ఒక 3-4 మినిట్స్ 5 మినిట్స్ పెట్టామనుకో అందులో ఆయిల్ పైకి తేలిందంటే మనకు మొత్తం పర్ఫెక్ట్గా అయిపోయింది. కాబట్టి కొత్తిమీర జల్లేసుకున్నామంటే టేస్టీ గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోతుందండి. ఇక మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. వేడి అన్నంలో ఆ గోంగూర చికెన్ వేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది, నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి చూస్తుంటేనే. మరి మీరు ఎందుకు ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కింద కామెంట్లో తెలపండి ఎలా ఉందో. ఇప్పుడైతే నేనైతే బుక్క తీసుకొని నోట్లో పెట్టుకుంటే సూపర్ అండి, అదూర్స్ అండి. ఇక మరి మీరు ట్రై చేయాలి కదా, మరి వెళ్ళి ట్రై చేసేయండి.